శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 23వ తారీఖు నుంచి 20 తారీఖు అని చెప్తాను. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 23 నుంచి 23వ డీటెయిల్గా వస్తుంది సరేలే. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 23 నుంచి 29వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు అంతే. అది తర్వాత మేషరాశి చెప్తాం. ఇంకా ఇది కంటిన్యూ చేసుకోవాలి. మేషరాశి వారికి ఈ వారం గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి అందే చంద్రగ్రహ సంచారం జాతకుడికి మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రాశి మీద తన తృతీయ వీక్షణ ఇచ్చడం వల్ల జాతకుడు ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలనే ధ్యేయంతో కొత్త కొత్త ఆలోచనలతో కొత్త పథకాలతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇతను చేసే ప్రతి కార్యక్రమానికి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మేషరాశి వారు ఏదన్నా కార్యక్రమం చేపట్టినప్పుడు దానికి ప్రజా సహకారం కావలసి వస్తే 100% ఆ సహకారం ఉంటుంది. ఇది కామన్గా రాజకీయ రంగంలో ఏదన్నా పదవి ఆశిస్తున్న వాళ్ళకి కంప్లీట్గా సహకారం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులకి నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రీడారంగం, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద కుజుడు ఈ వారం అంతా మేషరాశి అందే సంచారం వలన జాతకుడు చాలా ఉత్సాహంగా వ్యవహరిస్తుంటాడు. అలాగే తృతీయ స్థానంలో శుక్ర, బుధ, రవిగ్రహ సంచారం మంచి మేధావులైనటువంటి మిత్రులు కానీ, గురువులు కానీ, అధికారులు కానీ మీ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి విద్యలో చాలా ఉన్నతి సాధిస్తారు. కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ మంచి సలహాలు సహకరిస్తూ ఉంటారు. అయితే మీకు ప్రయాణంలో కానీ ఏదైనా ఒక ఈవెంట్లో కానీ కొత్తగా కొంతమంది పరిచయం అయ్యే అవకాశం ఉంది. అది మిత్రుల రూపంలో అవ్వచ్చు. అది కామన్గా అబ్బాయిలకి అయితే ఒక అమ్మాయి పరిచయం అవ్వచ్చు, అంటే గర్ల్ ఫ్రెండ్గా పరిచయం అవ్వచ్చు. మంచి విద్యావంతురాలు అనేటువంటి వాళ్ళు మీకు పరిచయం అవడం వల్ల వాళ్ళ యొక్క సహకారంతో మీ యొక్క అభివృద్ధి కూడా కొంతవరకు దాన్ని సక్సెస్ వైపు నడిపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎక్కువగా ఈ రాశివారు మార్కెటింగ్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే ఈ భూములు, స్థిరాస్తులు లాంటివి సేల్ చేయడం, అలాగే అవసరమైన వారికి కాలేజీలో సీట్లు ఇప్పించడం కానీ, వాళ్ళని ఇంకా ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఇటువంటి వాటిలో అంటే చాలా వరకు సులువుగా ధనం సంపాదించే కార్యక్రమాన్ని చేపడుతుంటారు. తొందరగా ధనవంతులు అవ్వాలనే ఆలోచన ఈ రాశి వారికి ఉండడం వల్ల ఏదో ఒక వృత్తిలో స్థిరపడకుండా అనేక యాంగిల్స్లో, అంటే ఒకటి మిస్ అవుతే ఇంకోటి ఉంటుందనే ఆలోచనతో 2-3 రకాలుగా వీళ్ళు వృత్తిపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాక్స్థానంలో గురుగ్రహ సంచారం భాగ్యాధిపతిగా ఉండడం వల్ల మీరు వెళ్ళిన చోటల్లా మీ యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవారినైనా రాజీ చేసి వాళ్ళతో ఒప్పించి మీరు అనుకూలంగా వాళ్ళతో మీ పనులు చేయించుకోవడం కానీ, మీ ప్రొడక్ట్ వాళ్ళకి అమ్మడం కానీ చేసే అవకాశం ఉన్నది. ఓవరాల్గా 2 మేజర్ గ్రహాలైనటువంటి శని భగవానుడు, గురు భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేవలం 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. నిజాయితీగా పద్ధతిగా వెళ్ళే మార్గం కాకుండా ఏదైనా రాంగ్ రూట్లో, బ్యాక్ డోర్లో వేరే విధంగా సంపాదించాలనే ప్రయత్నంలో చాలా వరకు మోసపోయే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి లేదంటే ఒక కాలేజీలో సీటుకో సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంటే ఆ విధంగానే ప్రయత్నం చేయాలి తప్ప ఏమాత్రం మీరు పక్కదారి తప్పి వేరే వాళ్ళ సహకారం తీసుకొని ఏదో బ్యాక్ డోర్లో డబ్బిస్తే వస్తుంది అనుకుంటే మాత్రం ఈ సమయంలో మోసపోవలసి ఉంటుంది. కాబట్టి కేవలం మీ టాలెంట్ని నమ్ముకొని మీ యొక్క సామర్థ్యంతోనే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొండి. నిజాయితీగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అటు ఉద్యోగ ప్రయత్నం కానీ
ఏదైనా ఇంటర్వ్యూలో కానీ లేదంటే క్రీడారంగంలో అవకాశం కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది కాబట్టి ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగానే ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. ఈ వారం మనకి ముఖ్యంగా 25వ తారీఖున సంకటహర చతుర్థి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, పనులు మధ్యలో ఆగిపోతుంటాయో, ఏ పని ముందుకు వెళ్ళదో వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మీ సమీపంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయంలో ఆ టెంపుల్లో గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమంలో పాల్గొనడం, వీలైతే సాయంకాలం దాకా ఉపవాసంలాగా లైట్ ఫుడ్ తీసుకొని సాయంకాలం స్వామి అభిషేకం చేస్తారు ప్రదోష వేళలో. ఆ అభిషేకం కూడా తిలకించి దాని తర్వాత మీరు చక్కగా భోజనం చేయొచ్చు. ఇది విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కూడా చేయొచ్చు. అయితే మనకి ప్రతి నెల కూడా కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. అది ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో, భగవంతుడిని నమ్ముతారో, గ్రహాన్ని ఫాలో అవుతారో వారు ఖచ్చితంగా చేయవలసినవి ఏంటంటే పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వచ్చే సంకటహర చతుర్థి, అమావాస్యకు ముందు రోజు వచ్చినటువంటి మాస శివరాత్రి, ఈ రెండు కంపల్సరీగా చేసుకోవాలి సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా బెటర్ రిజల్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కామన్గా పౌర్ణమి రోజు ఉపవాసం అంటే ఆహారం తీసుకోవచ్చు, కానీ సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఉంటుంది. పౌర్ణమి రోజు మరి అమ్మవారికి అది వెన్నెల ఉంటుంది కాబట్టి ఆ రోజు సాయంకాలం పూట వెన్నెల్లో లలితా సహస్రనామం పారాయణ చేసి అమ్మవారికి పాయసం నైవేద్యం చేయడం, ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల స్త్రీలకు ఉన్నటువంటి సమస్త దోషాలు తొలుగుతాయి. అలాగే మరి కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు ఏకాదశి చేస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్ట ఉంటుంది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు ఆ ఏకాదశి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు జాతకుడికి ఉన్నటువంటి సమస్యలు తొలగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ఈ సంకటహర చతుర్థి మరి మాస శివరాత్రి చేసుకోవడం వల్ల 100% చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా చెప్పుకోలేని బాధల్లో ఉన్నవాళ్ళు అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ అమ్మవారి ఆలయంలో ఓపిక ఉన్నవారు చండీ హోమంలో పాల్గొవచ్చు. లేనివారు అమ్మవారికి ఒక గుమ్మడికాయో ఒక 4 కొబ్బరికాయలు సమర్పించి మరి ఆ రోజు కూడా మరి కొంత నియమంగా ఉంటూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా కొంతవరకు ఈ పూర్వకాలం గత జన్మ దోషాలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.